ఈరోజు క్లాస్లో మనం రీమార్కెటింగ్ ఎలా చేయొచ్చు గూగుల్ యాడ్స్లో అనేది నేర్చుకుంటాం. పాస్ట్ క్లాస్లో మనం కన్వర్షన్ అంటే ఏంటి, కన్వర్షన్ ట్రాకింగ్ అంటే ఏంటి చూసాం. సో కన్వర్షన్ మీన్స్ వెన్ ఏ యూజర్ ఆర్ ఎ విజిటర్ completes a valuable or a profitable action or multiple profitable actions on our website, it is called a conversion. ఒక యూజర్ అనేవాడు మన వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే దాన్ని కన్వర్షన్ అంటాం. వాల్యుబుల్ యాక్షన్ అంటే కాలింగ్ అవర్ బిజినెస్ అవ్వచ్చు, ఫిల్లింగ్ అప్ ఏ ఫామ్ అవ్వచ్చు, డౌన్లోడింగ్ అవర్ బ్రోచర్, పర్చేసింగ్ ఏ ప్రోడక్ట్, ఇలా చాలా ఉన్నాయండి. ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క యాక్షన్ అనేది వాల్యుబుల్ ఉంటుంది అనమాట. నవ్ ఇట్ కమ్స్ టు కన్వర్షన్ ట్రాకింగ్. ఒక యూజర్ అనేవాడు మన యాడ్ని క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్కి కానీ మన మొబైల్ యాప్కి కానీ రీడైరెక్ట్ అవుతాడు. సో అతను మన యాడ్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత, మన వెబ్సైట్కి రీచ్ అయిన తర్వాత ఏమేం యాక్షన్స్ చేస్తున్నాడు మన వెబ్సైట్లో అనేది ట్రాక్ చేయడమే కన్వర్షన్ ట్రాకింగ్. సో ఇట్ మెజర్స్ వాట్ యాక్షన్స్ పీపుల్ టేక్ ఆఫ్టర్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ యాడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి కన్వర్షన్ ట్రాకింగ్ అనేది. యూజర్ అనేవాడు మన వెబ్సైట్లోకి వెళ్ళి ఏమేం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటేనే మనం ఈ రీమార్కెటింగ్ అనేది చేయగలుగుతాం. నా వాట్ ఈస్ దిస్ రీమార్కెటింగ్? So this remarketing, with the help of this, we can show ads to people who have already interacted with our business. మామూలుగా మనం సర్చ్ నెట్వర్క్ యాడ్లో కానీ డిస్ప్లే నెట్వర్క్ యాడ్లో కానీ ఇంతవరకు క్రియేట్ చేసినప్పుడు కొత్త యూజర్స్ని టార్గెట్ చేసినామండి. సో వాళ్ళు ఆల్రెడీ మన వెబ్సైట్ విజిట్ చేశారా లేదా ఇవన్నీ కూడా మనం చూడలేదు. సో మనకు రిలవెంట్గా ఉండే ఆడియన్స్కి మనం యాడ్స్ చూపించాం. కానీ ఇక్కడ రీమార్కెటింగ్లో ఏమవుతుందంటే, సో విల్ షో యాడ్స్ టు పీపుల్ హూ ఆల్రెడీ విజిటెడ్ అవర్ బిజినెస్ ఆర్ హూ ఆల్రెడీ విజిటెడ్ అవర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్. మన మొబైల్ యాప్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ వెబ్సైట్. ఎవరైతే యూజర్స్ మన వెబ్సైట్ని ఆల్రెడీ విజిట్ చేశారో ఆర్ఎల్స్ మన యూట్యూబ్లో వీడియోస్ని ఆల్రెడీ వాచ్ చేశారో అట్లాంటి వాళ్ళకి మనం యాడ్ చూపించచ్చు అనమాట ఇక్కడ. సో ఇట్స్ ఏ వే టు రీఎంగేజ్, remind and convert our past visitors. ఆల్రెడీ మన వెబ్సైట్ని వాళ్ళు విజిట్ చేశారు, బట్ వాళ్ళు ఎట్లాంటి వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చెయ్యలేదు. అలాంటప్పుడు ఈ రీమార్కెటింగ్ అనేది మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్. సో మనం ఇప్పుడు అమెజాన్కి వెళ్ళామండి, నేను ల్యాప్టాప్ పర్చేస్ చేద్దాము అని అనుకున్నా. అన్ని ల్యాప్టాప్స్ గురించి వేరియస్ ల్యాప్టాప్స్ ప్రైజెస్ కానీ అవన్నీ చెక్ చేశాను. కొన్ని ప్రోడక్ట్స్ కార్ట్లో కూడా యాడ్ చేశాను, బట్ నేను పర్చేస్ చెయ్యలేదు. ఆ సైట్ వదిలేసి బయటకు వచ్చేసిన. సో వాట్ విల్ హ్యాపెన్, మనకు ఆ ల్యాప్టాప్ యాడ్ అనేది ఎక్కడికి పోయినా కనిపిస్తుందండి. మనం యూట్యూబ్లో ఉన్నా, వేరే వెబ్సైట్లో ఉన్నా, ఏదైనా మొబైల్ యాప్లో ఏమైనా గేమ్స్ ఆడుతూ ఉన్నా, సో వేరెవర్ వీఆర్, సో ఎక్కడ బయటకు వెళ్ళి ఎక్కడ బ్రౌజ్ చేస్తూ ఉన్నా సరే మనకు యాడ్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. రైట్? ఆమె కరెక్ట్? గమనించారు ఎప్పుడన్నా? హ్యావ్ యూ నోటీస్డ్? Yes. Yes. సో దట్స్ కాల్డ్ రీమార్కెటింగ్. సో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మళ్ళీ మనకు ఆ ప్రోడక్ట్ చూపిస్తారు, మనల్ని టెంప్ట్ చేస్తారు, లాస్ట్కి కన్వర్ట్ అవుతాం. కన్వర్ట్ అవ్వడం అంటే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే కన్వర్షన్ అన్నట్టు. ఓకే. అండ్ రీమార్కెటింగ్ ఈజ్ బెటర్ ఫర్ వెబ్సైట్స్ హూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్. సో మంచిగా వెబ్సైట్ ట్రాఫిక్ ఉంది, మంచిగా విజిటర్స్ వస్తున్నారు ఆ వెబ్సైట్ కంటే, అట్లాంటి వాళ్ళకు రీమార్కెటింగ్ బాగా పనికొస్తుందండి. ఎందుకు వెబ్సైట్స్కి సూటబుల్ కాదు ఇది అని చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు కొత్త వెబ్సైట్స్ కానివ్వండి, లేదా ఏదైనా వెబ్సైట్కి తక్కువ మంది విజిటర్స్ ఉన్నారు. అలాంటప్పుడు రీమార్కెటింగ్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ మీ వెబ్సైట్కు వారానికి 10 విజిటర్స్ వస్తున్నారు అంతే. సో ఆ 10 విజిటర్స్ కోసం మళ్ళీ మనం ఆ టైం స్పెండ్ చేసి యాడ్ రన్ చేసి మళ్ళీ రీమార్కెటింగ్ చేసి ఇంత అవసరం లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ న్యూమరస్ విజిటర్స్, సో కొంచెం ఎక్కువ వెబ్సైట్ ట్రాఫిక్ ఉంది మీకు, సో అలాంటప్పుడు కనుక మీరు యాడ్ రన్ చేస్తే బెటర్ అన్నట్టు. సో ఇఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ అండ్ గుడ్ వెబ్సైట్ ట్రాఫిక్, దెన్ వీ కెన్ హ్యాపీలీ గో ఫర్ దిస్ రీమార్కెటింగ్. నా ఈ కన్వర్షన్ ట్రాకింగ్కి రీమార్కెటింగ్కి రిలేషన్ ఏంటి?
యాక్చువల్లీ దిస్ కన్వర్షన్ ట్రాకింగ్ అండ్ రీమార్కెటింగ్ ఆర్ టూ సపరేట్ గూగుల్ యాడ్స్ ఫీచర్స్. రెండు సపరేట్ అండి. బట్ దే వర్క్ క్లోజ్లీ టుగెదర్. బట్ దే వర్క్ క్లోజ్లీ అని చెప్తున్నా. ఎందుకంటే ఈ కన్వర్షన్ ట్రాకింగ్ చేయగలిగితేనే ఈ రీమార్కెటింగ్ అనేది చేయగలుగుతాం అనమాట. ఓకే, దే ఆర్ డిపెండెంట్. రెండు డిఫరెంట్ ఫీచర్సే, బట్ దే ఆర్ డిపెండెంట్. ఈ కన్వర్షన్ ట్రాకింగ్ ఏం చేస్తుంది? కన్వర్షన్ ట్రాకింగ్ షోస్ హూ కన్వర్టెడ్ అండ్ హూ డిడ్ నాట్. ఇప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్లో నేనేం చెప్పున్నా, మన వెబ్సైట్కి వెళ్ళి యూజర్ అయిన వాడు ఏమేం చేస్తున్నాడు అని ట్రాక్ చేస్తుంది అని చెప్పిన, అవునా? ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు కన్వర్షన్ ట్రాకింగ్ త్రూ? మన వెబ్సైట్లో చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు. అందులో ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, మీన్స్ ఎంతమంది నా ప్రోడక్ట్ పర్చేస్ చేశారు, ఎంతమంది నా ప్రోడక్ట్ పర్చేస్ చేయలేదు అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. నా రీమార్కెటింగ్ యూజెస్ దిస్ పర్టికులర్ డేటా. ఎవరు కన్వర్ట్ అయ్యారు, ఎవరు కన్వర్ట్ అవ్వలేదు అనే ఈ డేటాని రీమార్కెటింగ్ యూజ్ చేసుకుంటుంది. ఆ డేటా యూజ్ చేసుకొని ఏం చేస్తుంది? వీ కెన్ టార్గెట్ పీపుల్ హూ డిడ్ నాట్ కన్వర్ట్. ఆల్రెడీ ప్రోడక్ట్ పర్చేస్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఆ సేమ్ అది యాడ్ చూపిస్తామా అండి? చూపించాం కదా. ఇప్పుడు నేను ల్యాప్టాప్ కొనడానికి నా అమెజాన్కి వెళ్ళిన, ఆ ప్రోడక్ట్ కొనేసిన, మళ్ళీ నాకు ఆ ల్యాప్టాప్ యాడ్ చూపించినంత మాత్రం నేను మళ్ళీ కొంటానా? కొనను కదా, రైట్? ఎవరైతే కొనలేదో వాళ్ళకి రీమార్కెటింగ్ యాడ్ అనేది చూపించాను. ఎవరు కొన్నారు, ఎవరు కొనలేదు, సింపుల్గా చెప్పంటే ఎవరు కన్వర్ట్ అయ్యారు, ఎవరు కన్వర్ట్ అవ్వలేదు అనేది కన్వర్షన్ ట్రాకింగ్ త్రూ మనకు తెలుస్తుంది. అండ్ ఈ డేటాని రీమార్కెటింగ్ కోసం మనం యూస్ చేసుకొని ఎవరైతే మన ప్రోడక్ట్ కొనలేదో వాళ్ళకి మన రీమార్కెటింగ్ యాడ్ అనేది చూపిస్తాం అనమాట. ఆర్ అప్సెల్కి కూడా వాడచ్చండి ఇది. అప్సెల్ టు పాస్ట్ కస్టమర్స్. అప్సెల్ అంటే ఏంటి? ఆల్రెడీ నాకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. నా దగ్గర ఏదైనా ప్రోడక్ట్ అప్డేట్ వచ్చింది, కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి, వాళ్ళకి నేను చూపిద్దాం అనుకుంటున్నా. లైక్ ఐ వాంట్ టు సే దెమ్ ఆర్ ఐ వాంట్ టు లెట్ దెమ్ నో దాట్ ఐ హ్యావ్ న్యూ ప్రోడక్ట్స్. అలాంటప్పుడు కూడా ఈ రీమార్కెటింగ్ అనేది బాగా పనికొస్తుంది. ఈ రీమార్కెటింగ్ అనేది ఎవరి కోసం చేస్తాం? ఆల్రెడీ మన వెబ్సైట్కి వచ్చిన వాళ్ళకి, ఆర్ఎల్స్ మన వెబ్సైట్తో ఎంగేజ్ అయిన వాళ్ళకి, మన యూట్యూబ్ వీడియోస్ కానీ అవి ఆల్రెడీ చూసిన వాళ్ళకి, మన పాస్ట్ కస్టమర్స్కి ఈ రీమార్కెటింగ్ అనేది పనికొస్తుంది. నా ఈ రీమార్కెటింగ్ చేయడానికి స్టెప్స్ ఏంటి? ఫస్ట్, డిఫైన్ రీమార్కెటింగ్ ఆడియన్స్. మనము ఒక ఆడియన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. సింపుల్గా చెప్పాలి అంటే ఐ మూవ్ విత్ అన్ ఎగ్జాంపుల్. పీపుల్ హూ విజిటెడ్ మై కాంటాక్ట్ పేజ్ బట్ హూ డిడ్ నాట్ విజిట్ మై థ్యాంక్ యూ పేజ్. వీళ్ళని నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు కన్వర్షన్ ఎప్పుడైనట్టండి? యూజర్ అనేవాడు నా వెబ్సైట్కి వెళ్ళాలి, నా వెబ్సైట్లో ఫామ్ ఫిల్అప్ చేస్తే సబ్మిట్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు ఆటోమేటిక్గా థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు అన్నమాట. యూజర్ అనేవాడు నా కాంటాక్ట్ పేజ్కి వెళ్ళి ఉండాలి, ఆల్స్ నా వెబ్సైట్ని విజిట్ చేసి ఉండాలి, వెబ్సైట్ హోమ్ పేజ్ అనుకోండి. బట్ అతను థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళలేదు. థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళలేదంటే అర్థం ఏంటండి? నా ఫామ్ ఫిల్అప్ చేయలేదనే కదా అర్థం, రైట్? దిస్ ఈజ్ ది ఆడియన్స్ ఐ వాంట్ టు టార్గెట్. ఈ ఆడియన్స్ నేను క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా. గో టు గూగుల్ యాడ్స్ అండ్ దెన్ టూల్స్లో షేర్డ్ లైబ్రరీ అని ఇక్కడ ఉందండి. దీంట్లో ఆడియన్స్ మేనేజర్కి వెళ్ళండి. ఇప్పుడు డేటా సెగ్మెంట్స్లో మనం డేటా అనేది గ్యాదర్ చేసుకుంటాం. నా ఐల్ క్లిక్ ఆన్ క్రియేట్ రీమార్కెటింగ్ లిస్ట్. చూడండి, వెబ్సైట్ విజిటర్స్ని మీరు టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీకు మొబైల్ యాప్ ఉంటే ఆ యాప్లో ఎవరెవరు యూసర్స్ వస్తున్నారు, వాళ్ళకి రీమార్కెటింగ్ యాడ్ చూపించచ్చు. యూట్యూబ్ యూజర్స్, యూ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్, యు ఆర్ పోస్టింగ్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ ఇట్. ఎవరైతే మీ యూట్యూబ్ ఛానల్తో ఇంటరాక్ట్ అయ్యారో, మీ వీడియోస్ చూసారో
వాళ్ళకి కూడా మీరు రీమార్కెటింగ్ చేయొచ్చు. సో పీపుల్ హూ ఇంటరాక్టెడ్ విత్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ వీడియోస్ ఇక్కడ పక్కన వస్తూ ఉంది. కస్టమర్ లిస్ట్. సో ఆల్రెడీ మీ దగ్గర కొంత లిస్ట్ అనేది ఉంది. సో మాన్యువల్గా కొంచెం లిస్ట్ అనేది ఉంటే అది మీరు అప్లోడ్ చేసి వీళ్ళకి చూపించండి అని కూడా మీరు చెప్పొచ్చు అనమాట. అండ్ దెన్ గూగుల్ అనలిటిక్స్. సో పీపుల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ గూగుల్ అనలిటిక్స్. ఈ గూగుల్ అనలిటిక్స్ కూడా గూగుల్ టూలే అండి. సో దీని గురించి మనం ఆ, తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ దెన్ లీడ్ ఫ్రమ్ సెగ్మెంట్. సో పీపుల్ హూ సబ్మిటెడ్ యువర్ లీడ్ ఫామ్స్. సో మీ ఫామ్స్ ఆల్రెడీ ఎవరైనా సబ్మిట్ చేశారు, దాని త్రూ మీకు కొంచెం డేటా వచ్చి ఉంటుంది కదా, ఆ డేటాను మీరు ఇక్కడ అప్లోడ్ చేశారు అంటే యూ కెన్ టార్గెట్ దెమ్ ఆల్సో. సో ద మెయిన్ థింగ్, నేను వెబ్సైట్ విజిటర్స్ చూస్ చేసుకుంటానండి. సో గివ్ ఎ నేమ్. సో లైక్ వెబ్సైట్ విజిటర్స్ ఫామ్ ఫిల్అప్ అని ఇస్తున్నా. సో ఎవరైతే ఫామ్ ఫిల్అప్ చెయ్యలేదో వాళ్ళకి నేను యాడ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో కస్టమర్ టైప్ ఏంటి, మీరు అందరి కస్టమర్స్ని టార్గెట్ చేస్తున్నారా, మీన్స్ మీ వెబ్సైట్కి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి మీరు రీమార్కెటింగ్ యాడ్ చూపించాలనుకుంటున్నారు. దెన్ చూస్ ఆల్ కస్టమర్స్ ఆర్ ఎల్స్ ఓన్లీ పర్చేస్ చేసిన వాళ్ళకి, హై వాల్యూ కస్టమర్స్, క్వాలిఫైడ్ లీడ్స్, లైక్ దట్ కన్వర్టెడ్ లీడ్స్ అరా. ఇది జస్ట్ నేమ్ మాత్రమే అండి. మీరు ఒక నేమ్ ఇచ్చుకుంటారు, వాట్ ఈస్ ది టైప్ అని మీరు జస్ట్ మెన్షన్ చేస్తున్నారు అంతే. సో ఐఎమ్ గివింగ్ లైక్ డిసెంగేజ్డ్ కస్టమర్స్ ఆర్ ఏదన్నా నేను నేమ్ ఏదన్నా ఇస్తాను ఇంకే. ఓకే. దెన్ segment members. సో సెలెక్ట్ ది టైప్ ఆఫ్ విజిటర్స్ ఫర్ విచ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ సెగ్మెంట్. ఓకే, మనం ఇప్పుడు ఒక ఆడియన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో విజిటర్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆర్ విజిటర్స్ ఆఫ్ పేజ్ విత్ స్పెసిఫిక్ ట్యాగ్స్. సో స్పెసిఫిక్ ట్యాగ్స్ అంటే ఏం లేదండి, ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ ఏ కోడ్. మనం నిన్న కన్వర్షన్ ట్రాకింగ్ చేసేటప్పుడు ఒక గూగుల్ ట్యాగ్ అనేది మన వెబ్సైట్లో ప్లేస్ చేసినాం. అట్లాంటి కోడ్స్ అన్నిటిని కూడా ట్యాగ్స్ అని అంటారు అనమాట మన డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్లో. ఆల్రెడీ ఏదైనా పేజ్లో మీరు అట్లాంటి ట్యాగ్స్ ప్లేస్ చేశారు, సో వాళ్ళని టార్గెట్, ఆ పేజెస్ విజిట్ చేసిన వాళ్ళని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే యూ కెన్ చూస్ దట్, ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ విజిటర్స్ ఆఫ్ వెబ్ పేజెస్. సో ఇది నేను చూస్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ అండ్ ఆర్ రెండు ఉంటాయి. అండ్ కానీ ఆర్ కానీ యాక్షన్ యూస్ చేసుకొని మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట. నా సో ఐ విల్ చూస్ రిఫైన్ యాక్షన్. సో పేజ్ యూఆర్ఎల్, ఇఫ్ ది పేజ్ యూఆర్ఎల్ ఈక్వల్స్, సో ఎవరైతే నా వెబ్సైట్ని విజిట్ చేశారో అది ఇస్తున్నా అండి నేను. సో ఐల్ గివ్ లైక్ ఎవరైతే నా వెబ్సైట్ని విజిట్ చేశారో, యూ కెన్ ఆల్సో గివ్ ఎ ప్లస్ ది యూఆర్ఎల్ ఈక్వల్స్. సో నా వెబ్సైట్ని విజిట్ చేసిన, నా కాంటాక్టర్స్ పేజ్ని విజిట్ చేసిన, కాంటాక్టర్స్ పేజ్ ఐల్ యూస్ అండ్, సో ఐల్ రిఫైన్ ది యాక్షన్. ఇఫ్ ది పేజ్ యూఆర్ఎల్ డస్ నాట్ ఈక్వల్ అని చూస్ చేస్తున్నా, డస్ నాట్ ఈక్వల్ టు థ్యాంక్ యూ పేజ్. సో ఐల్ గివ్ ది అండ్ దెన్ సబ్మిట్ చేయగానే ఐల్ బి రీడైరెక్టెడ్ టు థ్యాంక్ యూ పేజ్. ఇట్ ఈస్ స్టిల్ ప్రాసెసింగ్. ఎస్, ఇక్కడ లోడ్ అవుతా ఉంది థ్యాంక్ యూ పేజ్. సో ఐల్ గివ్ ది థ్యాంక్ యూ పేజ్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అండి, నా వెబ్సైట్, నా హోమ్ పేజ్ని ఎవరైతే విజిట్ చేశారో, ఇంకా నా కాంటాక్టర్స్ పేజ్ని ఎవరైతే విజిట్ చేశారో, బట్ ఎవరైతే నా థ్యాంక్ యూ పేజ్ని విజిట్ చెయ్యలేదో వాళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్తున్నా. ఓకేనా అండి, క్లియర్ Yes. అర్థమైందా మీకు? సో ఇక్కడ Yeah. రీమార్కెటింగ్ యాడ్ అని యూజువల్గా ఎవరికి చూపిస్తాం, ఎవరైతే కన్వర్ట్ అవ్వలేదో వాళ్ళకి చూపించి వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం, అందుకే ఈ మెథడ్ ఫాలో అవుతాం. అదే మీకు ఒకవేళ ఈ కామర్స్ సైట్ అనుకోండి, ఎవరైతే నా కార్ట్ పేజ్ విజిట్ చేశారో బట్ ఎవరైతే నా చెక్అవుట్ పేజ్ విజిట్ చెయ్యలేదో అట్లాంటి వాళ్ళకి నా యాడ్ చూపించు అని మీరు యూ కెన్ క్రియేట్ అన్ ఆడియన్స్ అనమాట. సో ఇక్కడ ఇన్ ది పాస్ట్ 30 days అని చెప్తున్నారండి. ఒకవేళ కనుక మీరు కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ ఒక 30 days ముందరే మీ వెబ్సైట్లో పేస్ట్ చేశారు, మీరు యాడ్స్ రన్ చేస్తూ ఉన్నారు, యాడ్స్ రన్ చేస్తేనే కదా యూజర్ అనేవాడు యాడ్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్కి వస్తారు అండ్ గూగుల్ యాడ్స్ విల్ స్టార్ట్ రికార్డింగ్ డేటా. సో ఒకవేళ పాస్ట్ 30 days నుంచి కనుక
మీకు విజిటర్స్ వస్తున్నారు, సో 30 days డేటాని యూస్ చేసుకో అని మీరు చెప్తూ ఉంటే యూ కెన్ గివ్ 30 days ఆర్ ఆల్సో యూ కెన్ గివ్ 10 days, మీ ఇష్టం అండి. లైక్ దిస్. ఓకే. సో పాస్ 30 days నుంచి నా వెబ్సైట్కి ఎవరైతే విజిటర్స్ వస్తున్నారో వాళ్ళని ఫిల్టర్ చేసి ఆడియన్స్ క్రియేట్ చేసుకో అని చెప్తున్నాం అనమాట. నా సో ఎక్స్క్లూడ్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ ది ఫాలోయింగ్ యాక్షన్స్. మీరు కావాలంటే ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చండి ఇక్కడ, బట్ ఆల్రెడీ నేను ఇండైరెక్ట్గా ఎక్స్క్లూడే చేస్తున్నా. సో ఎవరైతే థ్యాంక్ యూ పేజ్ విజిట్ చేయలేదో వాళ్ళకి మాత్రమే ఈ ఆడియన్స్ లిస్ట్లోకి నేను యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళని నేను ఆల్రెడీ ఎక్స్క్లూడ్ చేస్తున్నా. సో దట్ ఈజ్ ఎనఫ్. ఇది మళ్ళీ చేసి ఊకే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకోకండి. నా ప్రీఫిల్ ఆప్షన్స్ ఇందాక నేను చెప్పినట్టు, సో ప్రీఫిల్లింగ్ ది సెగ్మెంట్ ఆర్ స్టార్టింగ్ విత్ అన్ ఎంటీ. సో ఈ రోజు నుంచి ఏం జరుగుతుందో, ఈ మినిట్ నుంచి ఎవరైతే విజిటర్స్ నా వెబ్సైట్కి వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆడియన్స్లోకి ఇంక్లూడ్ చెయ్యి, రీమార్కెటింగ్ ఆడియన్స్లోకి అని మీరు చెప్పాలనుకుంటే చూస్ దిస్ స్టార్ట్ విత్ అన్ ఎంటీ సెగ్మెంట్. అలా కాదు, ఆల్రెడీ పాస్ నుంచి డేటా రికార్డ్ అవుతా ఉంది, వాళ్ళందరికీ కూడా ఈ రీమార్కెటింగ్ ఆడియన్స్లోకి యాడ్ చేసి రీమార్కెటింగ్ యాడ్ చూపించు అని మీరు చెప్పాలనుకుంటే యూ కెన్ చూస్ ప్రీఫిల్ సెగ్మెంట్. దెన్ డిస్క్రిప్షన్, ఇది మన కోసం అండి, వాట్ ఈస్ దిస్ అబౌట్ అనేది మీరు ఒక లైన్లో కావాలంటే డిస్క్రైబ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ సెగ్మెంట్. ఓకే. సో సింపుల్గా చెప్పాలి అంటే, మీకు ఒకవేళ సర్వీస్ ఓరియంటెడ్ సైట్ అయితే, సో నా హోమ్ పేజ్ ఎవరు విజిట్ చేశారో, నా కాంటాక్ట్ పేజ్ ఎవరు విజిట్ చేసిండి, నా థ్యాంక్ యూ పేజ్ విజిట్ చేయని వాళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్పచ్చు. ఒకవేళ ఈ కామర్స్ సైట్ అయితే ఎవరైతే నా ప్రోడక్ట్ పేజ్ విజిట్ చేశారో, నా కార్ట్ పేజ్ విజిట్ చేశారు, బట్ నా చెక్అవుట్ పేజ్ ఎవరైతే విజిట్ చేయలేదో వాళ్ళకి నా యాడ్ చూపించు అన్నట్లు మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నా ఇప్పుడు ఆడియన్స్ అనేది క్రియేట్ చేసేసానండి. అండ్ ది నెక్స్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు కనెక్ట్ గూగుల్ యాడ్స్ విత్ వెబ్సైట్. సో డిఫైన్ రీమార్కెటింగ్ ఆడియన్స్ అండ్ దెన్ కనెక్ట్ అవర్ వెబ్సైట్ విత్ గూగుల్ యాడ్స్. సో ఆల్రెడీ ఈ పని మనం చేసేసాము కన్వర్షన్ ట్రాకింగ్ చేసేటప్పుడు. ఒకవేళ మీరు చేసి ఉండకపోతే సింప్లీ గో టు టూల్స్ అండ్ దెన్ డేటా సోర్సెస్ అనే ఆప్షన్ ఉంటుందండి, డేటా మేనేజర్ అని. సో ఐల్ సర్చ్ హియర్ బ్రాండ్లెస్. ఇవి కంటిన్యూస్గా మారుస్తున్నారు. ఓకే, ఇంతకుముందు ఇక్కడే ఉండేది, ఇప్పుడు మార్చారు. ఇక్కడ కింద స్క్రోల్ చేయండి, డేటా మేనేజర్. సో కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ ఉంటుందండి. ఇక్కడే ఉంటాయి, ఎక్కడో కొంచెం ఓపిక్గా వెతుక్కోవాలి. సో డేటా మేనేజర్ అండ్ దెన్ మీకు ఇక్కడ గూగుల్ ట్యాగ్ అనేది కనిపిస్తుంది అనమాట. చూడండి, సో అపోలో హాస్పిటల్స్ అనేది ఇక్కడ గూగుల్ ట్యాగ్ ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ మేనేజ్ అండ్ దెన్ సో చూడండి, నిన్న పేస్ట్ చేశాను కదా, ట్యాగ్ ఈ సెండింగ్ డేటా అని చూపిస్తూ ఉంది. సో ఇలా కాదు అనుకుంటే మీరు ఇన్స్టాలేషన్లోకి వెళ్ళి ఇన్స్టాల్ మాన్యువల్లోకి వెళ్ళి ఈ కోడ్ని మీరు మీ వెబ్సైట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు చేయాలి? కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ అనేది, ఈ జీ ట్యాగ్ అనేది మీరు ప్రీవియస్గా ప్లేస్ చేసి ఉండకపోతే హ్యావ్ టు ప్లేస్ దిస్. ఈ గూగుల్ ట్యాగ్ అనేది ఒక్కసారి ప్లేస్ చేస్తే సరిపోతుందండి. మీరు ఎన్నిసార్లు కన్వర్షన్ ట్రాకింగ్ అయినా సెటప్ చేసుకోవచ్చు, ఎన్ని కన్వర్షన్స్ అయినా సెటప్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? ఎస్. రైట్. సో నౌ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్రియేట్ రీమార్కెటింగ్ యాడ్. సో రీమార్కెటింగ్ యాడ్ క్రియేట్ చేయాలి అంటే ఏ క్యాంపెయిన్స్ వాడచ్చు? సో వీ కెన్ యూజ్ ఎదర్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ ఆర్ వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్. ఎందుకు డిస్ప్లే వీడియోనే అంటున్నా? సో డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్లో కానీ వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్లో కానీ మన యాడ్ అనేది చాలా ప్లాట్ఫామ్స్లో కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డిస్ప్లే, సో ఎక్కడెక్కడ విజిబుల్ అవుతుందండి మన యాడ్? గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్లో డిస్ప్లే అవుతుంది, యాప్స్లో డిస్ప్లే అవుతుంది, యూట్యూబ్లో డిస్ప్లే Yes. అవుతుంది, రైట్? సో ఆల్మోస్ట్ వీడియోలో కూడా టార్గెటింగ్ ఇలానే ఉంటుంది. అదే సర్చ్ నెట్వర్క్ అనుకోండి, ఓన్లీ ఎస్సీఆర్పిలోనే మన యాడ్ డిస్ప్లే అవుతుంది. సో వీ కాంట్ ఫాలో ది కస్టమర్. సో డిస్ప్లే నెట్వర్క్ ఆర్ వీడియో నెట్వర్క్ అయితేనే
యూజర్ అనేవాడు ఎక్కడ ఉంటే ఏ ప్లాట్ఫామ్లో ఉంటే అక్కడ వెళ్ళి మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. వీ కెన్ ఫాలో దమ్. సో దట్స్ వై డిస్ప్లే నెట్వర్క్ ఆర్ వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్ చూస్ చేసుకుంటాం. సో నా ఐల్ గో క్రియేట్ campaign and then I'll choose create a campaign without goals guidance, and then for now I'll choose display network. సో డిస్ప్లే నెట్వర్క్ అండ్ దెన్ కన్వర్షన్ యాక్షన్ మీద ఏది కావాలి, సో కన్వర్షన్ ట్రాకింగ్ ఏది కావాలని మీరు చూస్ చేసుకోండి. సో నేను సబ్మిట్ లీడ్ ఫామ్స్ చూస్ చేసుకుంటున్నాను. సో పేజ్ మల్టిపుల్ అయినా మీరు పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఓకే. సో అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో అండ్ దెన్ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇవ్వండి. ఎందుకు వెబ్సైట్ యూఆర్ఎల్? యూజర్ అనేవాడు యాడ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి. డిస్ప్లే 3 రీమార్కెటింగ్ అని ఇస్తున్నా. And then I'll click on continue. So start new. సో క్యాంపెయిన్ సెట్టింగ్స్, లొకేషన్ అనేది చూస్ చేసుకోండి. సో యాక్చువల్గా అయితే మీరు లొకేషన్ చూస్ చేసుకోకపోయినా ఏం కాదండి, ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఎవరైతే నా వెబ్సైట్ని విజిట్ చేశారో, థ్యాంక్ యూ పేజ్కి రీచ్ అవ్వలేదో వాళ్ళకి నా యాడ్ చూపించని క్లియర్గా చెప్పేస్తున్నాం. సో మనం ఇక్కడ ఎట్లాంటి టార్గెటింగ్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా ఐఎమ్ చూసింగ్ ఇండియా సంథింగ్ లైక్ దాట్. సో ఎక్కడి నుంచి వచ్చారు అదంతా నాకు అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ నా వెబ్సైట్ విజిట్ చేశారు మీన్స్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై థింగ్, మై ప్రోడక్ట్ ఆర్ మై బిజినెస్ ఆర్ సంథింగ్. సో వాళ్ళకి నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను అంతే. సో అండ్ దెన్ లాంగ్వేజ్ యూ కెన్ చూస్. సో ఇప్పుడు ఈ టార్గెటింగ్ అంతా కూడా మనకు అవసరం లేదండి. సో యూ కెన్ చూస్ యాడ్ స్కెడ్యూలింగ్ అండ్ యాడ్ రొటేషన్ ఇస్ యువర్ చాయిస్ ఎనీవే. ఏ ఏ టైమ్ ఆఫ్ డేలో మీ యాడ్స్ కనపడాలి అవంతా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ డివైస్ టార్గెటింగ్ కానీ ఇంకా స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ కూడా, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మన క్యాంపెయిన్ అనేది రన్ అవ్వాలి, లైక్ దట్ యూ కెన్ చూస్. సో అండ్ దెన్ డివైజెస్, షో ఆన్ ఆల్ డివైజెస్. సో కంటెంట్ ఎక్స్క్లూజన్స్, మీరు ఇక్కడ చూపియద్దు ఇట్లాంటి పేజెస్లో నా డోంట్ షో మై యాడ్ మీన్స్ నా రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే యూ కెన్ డూ దాట్. మీకు అన్నీ తెలుసు అండి, ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ దెమ్. నెక్స్ట్ అండ్ దెన్ గివ్ ఎ డైలీ బడ్జెట్. సో పర్ డే నేను ఇంత స్పెండ్ చేయడానికి రెడీ ఉన్నా. వాట్ డూ యూ వాంట్ టు ఫోకస్ ఆన్? సో ఇంప్రెషన్స్ అండి, సిపిఎం, డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ కదా. సో పర్ 1000 ఇంప్రెషన్స్ విల్ బి చార్జ్డ్. సో ఫర్ ఇయర్ వియబుల్ సిపిఎం అంటే మనకు 1000 ఇంప్రెషన్స్కి ఎంత ఛార్జ్ పెట్టాలి అనుకుంటున్నారు. ఐ మీన్ హౌ మచ్ యూ వాంట్ టు స్పెండ్. ఐల్ గివ్ లైక్ సమ్ 50 రూపీస్ సంథింగ్. దెన్ ఐల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో టార్గెటింగ్, ఇక్కడ టార్గెటింగ్ ఏమీ కూడా మీరు చూస్ చేసుకోవాల్సిన పని లేదు. సో ఎందుకంటే ఇందాక నేను చెప్పిన, సో నా వెబ్సైట్కి ఎవరైతే విజిటర్స్ వచ్చారో ఆ విజిటర్స్లో ఎవరైతే థ్యాంక్ యూ పేజ్ విజిట్ చేయలేదో వాళ్ళకి నా యాడ్ చూపిద్దాం అనుకుంటున్నా. సో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా పర్లేదు, వాళ్ళు మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, వాళ్ళ ఏజ్తో నాకు పని లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్తో నాకు పని లేదు. ఓకే. సో సింప్లీ గో టు ఆడియన్స్ సెగ్మెంట్స్ అండ్ దెన్ బ్రౌజ్. అండ్ దెన్ చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, హౌ దే హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ యువర్ బిజినెస్. సో చూస్ దిస్ థింగ్ అండ్ దెన్ వెబ్సైట్ విజిటర్స్, ఒక లిస్ట్ క్రియేట్ అయింది అని చూపిస్తా ఉందండి ఇక్కడ. సో ఐ చూస్ దిస్ వన్. సో మల్టిపుల్ లిస్ట్ ఉంటాయండి, మీకు ఇష్టం వచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ విజిటర్స్ ఫామ్ ఫిల్అప్, ఇందాక నేను ఇదే క్రియేట్ చేశాను, ఇది నేను చూస్ చేసుకుంటాను. ఓకే. సో వెంటనే ఎలిజిబుల్ అయిపోతుంది యాడ్. సో నేను నిన్ననే కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ పేస్ట్ చేసా. నేను యాడ్స్ రన్ చేసి గూగుల్ అనేది కొంచెం డేటా కలెక్ట్ చేస్తే సో ఇట్ విల్ గెట్ సమ్ విజిటర్స్ ఇన్ టు ఇట్స్ లిస్ట్. యూజర్ అనేవాడిని యాడ్ మీద క్లిక్ చేసి నా వెబ్సైట్కి వస్తే ఈ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది రికార్డ్ చేస్తుంది గూగుల్. దెన్ వీ కెన్ షో రీమార్కెటింగ్ యాడ్. ఓకే. అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ డన్. అంతకుముందు ఇక్కడ చూడండి, నేను ఇన్ మార్కెట్ ఆడియన్స్ గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసామండి. సో ఇన్ మార్కెట్ ఆడియన్స్, సో ఇన్ మార్కెట్ ఆడియన్స్ వీళ్ళంతా ఎవరండి? దీస్ ఆర్ న్యూ యూజర్స్. సో ఇన్ మార్కెట్ ఆడియన్స్ అంటే ఆర్ యాక్టివ్లీ రీసెర్చింగ్ ఆర్ ప్లానింగ్. సో ఎవరైతే నా ప్రోడక్ట్ గురించి కానీ నా బిజినెస్ గురించి కానీ
ఆ, వాళ్ళ వాళ్ళు గూగుల్లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళ ఫస్ట్ సర్చ్ హిస్టరీ బేస్ చేసుకొని వాళ్ళు ఏదైనా ఇట్లాంటి ప్రోడక్ట్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారు అని గూగుల్కి ఒక ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని అట్లాంటి వాళ్ళకి యాడ్ చూపిస్తుంది అనమాట. వీళ్ళంతా న్యూ యూజర్స్. మనం ఇప్పుడు టార్గెట్ చేస్తుంది ఎవరిని? ఆల్రెడీ నా వెబ్సైట్తో కానీ నా బిజినెస్తో కానీ ఇంటరాక్ట్ అయిన వాళ్ళకి నేను టార్గెట్ చేస్తున్నా. మీన్స్ దిస్ ఆర్ పాస్ట్ యూజర్స్. కొత్త యూజర్స్ కాదు, వీళ్ళు నా బిజినెస్కి పాత యూజర్సే అనమాట. అండ్ దెన్ క్లిక్ ఆన్ డన్. సో అండ్ దెన్ నా క్లిక్ ఆన్ నెక్స్ట్. యూ కెన్ హ్యాపీలీ క్రియేట్ అన్ యాడ్. సో ఇదంతా ఫిల్ చేయండి. సో ఈ యాడ్స్ ప్రాపర్గా క్రియేట్ చేయండి, అప్లోడ్ ఎవ్రీథింగ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ డన్. సో మీరు హ్యాపీగా మీ యాడ్ని లాంచ్ చేయొచ్చు. క్లియర్? అండర్స్టూడ్? Yes. Yeah. సో డిస్ప్లే నెట్వర్క్లో మనం ఏమి ఇస్తామంటే ఇమేజ్ ఫార్మాట్ కానీ అట్లా ఇస్తాం. అవునా? సో చూస్ ప్రాపర్ ఇమేజెస్. సో ఆ ఇమేజ్లో మీ బిజినెస్ నేమ్, మీ బిజినెస్ లోగో, ఇంకా ఆఫర్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే యూజర్ అనేవాడు మన వెబ్సైట్కి వచ్చి కొనకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ అతను అట్రాక్ట్ అయ్యి కొనేలాగా చేయాలి అంటే మనం ఏదైనా ఆఫర్ ఇవ్వడం, 20% ఆఫ్, లేదంటే ఆ ప్రోడక్ట్ ఫీచర్స్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, అలా ప్రాపర్గా ఏమైనా అట్రాక్టివ్గా యాడ్ అనేది ఉండేలా చూసుకోండి. సో దెన్ ఓన్లీ విల్ క్లిక్ ఆన్ అవర్ యాడ్ అండ్ కమ్ టు అవర్ బిజినెస్. ఈ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? సో వేరేస్ వెబ్సైట్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, యాప్స్లో కానీ ఇక్కడంతా కూడా కనిపిస్తాయండి. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రీమార్కెటింగ్ యాడ్సే. సో దీని గురించి నేను ఇంతకుముందు సర్చ్ చేస్తున్నా అంటే నాకు ఇక్కడ కనిపిస్తా ఉంది అప్పుడే. సో రీమార్కెటింగ్ యాడ్. సో గోడాడీ గురించి నేను ఐల్ బీ యూజింగ్ ఎనీవే. వాళ్ళ వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటా. ఐ హ్యావ్ ఏ డొమైన్ దేర్ ఫర్ దాట్. సో ఇదైతే కొత్తదేనండి. సో నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేనేం సర్చ్ చేసిన లేదు. సో కోర్సెరా, రైట్. సో ఇవన్నీ కూడా కొన్ని బ్రాండ్ అవేర్నెస్ కోసం రన్ చేస్తుంటారు. కొన్ని రీమార్కెటింగ్ యాడ్స్ కూడా ఉంటాయి ఈ డిస్ప్లే నెట్వర్క్. నా ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను? వెబ్సైట్ విజిటర్స్కి ఎలా రీమార్కెటింగ్ చేయాలి చెప్పాను. సో హౌ టు రీమార్కెట్ ఫర్ యూట్యూబ్ విజిటర్స్. సో మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ విజిట్ చేసిన వాళ్ళకి నేను రీమార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలాగా? సో వీ కెన్ ఆల్సో డూ దాట్. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు కనెక్ట్ అవర్ యూట్యూబ్ విత్ అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్తో మనం కనెక్ట్ చేయాలండి ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ అనేది. అప్పుడే వాళ్ళు ట్రాక్ చేయగలుగుతారు నా యూట్యూబ్ ఛానల్ ఎవరెవరు విజిట్ చేశారు, అండ్ దెన్ ఏ వీడియోస్ చూసారు. లైక్ దట్ దే కెన్ రికార్డ్ ది డేటా సో దట్ వీ కెన్ డూ ది రీమార్కెటింగ్ ప్రాసెస్ అంటారు. సో ఈ కనెక్షన్ అనేది ఎలా చేయొచ్చు? వీ కెన్ డూ ఇట్ ఇన్ 2 ways. యూట్యూబ్ నుంచి చేయొచ్చు అండి. సో ఆర్ ఎల్స్ వీ కెన్ డూ ఫ్రమ్ గూగుల్ యాడ్స్ ఆల్సో. సో సింపుల్గా మీరు డేటా మేనేజర్కి వెళ్తే సరిపోతుంది. టూల్స్లోనే చూసాను ఇందాక, అది టూల్స్లో. సో ఐ క్లోజ్ దిస్ యాడ్, సారీ. డిస్ప్లే క్యాంపెయిన్, ఐ క్లోజ్ దిస్. సో టూల్స్ అండ్ దెన్ డేటా మేనేజర్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ కనెక్టెడ్ ప్రోడక్ట్స్లోకి వెళ్తారన్నమాట. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు యూట్యూబ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో అందరి లింక్ ఛానల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఒక సింపుల్ యూట్యూబ్ వీడియోలైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎంటైర్ ఛానల్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎంటైర్ ఛానల్ని కనెక్ట్ చేస్తే నా ఛానల్ని ఎంతమంది విజిట్ చేస్తారు, అందులో ఏమేమి వీడియోస్ చూస్తారు అవన్నీ తెలుసుకోవచ్చు. ఓన్లీ వీడియో అయితే ఆ వీడియో గురించిన డేటా మాత్రమే మనకు తెలుస్తుంది అనమాట. యూ కెన్ క్లిక్ ఆన్ లింక్ ఛానల్ అండ్ దెన్ సర్చ్ ఫర్ దట్ ఛానల్. సో సర్చ్ చేస్తే వస్తుందండి. సో మన ఛానల్ ఉంటే, సో ఇక్కడ ఉందండి నా ఛానల్. సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఈమెయిల్ అడ్రస్ అడుగుతా ఉంది. సో సెండ్ ఏ లింక్ రిక్వెస్ట్ టు ది ఛానల్ ఓనర్. సో ఛానల్ ఓనర్ కనుక ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తే సో ఇట్ విల్ అపియర్ ఇన్ ది యూట్యూబ్ సెక్షన్ ఆఫ్ యువర్ లింక్డ్ అకౌంట్స్. సో లింక్డ్ అకౌంట్స్లో కనిపిస్తుంది లింక్ అయింది గూగుల్ యాడ్స్తో అని కనిపిస్తుంది అనమాట. సో గివ్ ది ఈమెయిల్ అడ్రస్ అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ దెన్ కన్ఫర్మ్. సో ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఓనర్కి ఈమెయిల్ త్రూ ఇన్వైట్ లాగా వెళ్తుంది. వన్స్ ఈ యాక్సెప్ట్స్ ఇట్,
యూట్యూబ్ ఛానల్ మన గూగుల్ యాడ్స్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ నా గూగుల్ యాడ్స్తో కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా అండి. గివ్ మీ అ మినిట్. సో ఐల్ క్లోజ్ దిస్ అండ్ ఐల్ గో టు మై థింగ్. ఏమేం లింక్ అయ్యాయని కూడా మనం చెక్ చేసుకోవచ్చండి డేటా మేనేజర్లో. సో అందుకే మనం ఎప్పుడైనా సరే సేమ్ మెయిల్స్ యూస్ చేస్తే ఈజీ అయిపోతుంది ప్రాసెస్ కొంచెం. సో కనెక్టెడ్ ప్రోడక్ట్స్, గూగుల్ ట్యాగ్, అండ్ దెన్ యూట్యూబ్ కూడా లింక్ అయిందండి. చూసారా, నేను అట్లే గూగుల్ అనలిటిక్స్ కూడా లింక్ చేసుకున్నది ఇంక. సో యూట్యూబ్ అనేది లింక్ అయింది. ఇవి మీరు ఇక్కడ కనెక్టెడ్ ప్రోడక్ట్స్ కింద లింక్డ్ ప్రోడక్ట్స్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీంట్లో మీకు రీమార్కెటింగ్ యాడ్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇన్ ఆర్డర్ టు డూ రీమార్కెటింగ్, ఫస్ట్ నేను ఒక రీమార్కెటింగ్ ఆడియన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో టూల్స్, అండ్ దెన్ హ్యావ్ టు గో టు షేడ్ లైబ్రరీ, ఆడియన్స్ మేనేజర్. ఇందాక నేను వెబ్సైట్ విజిటర్స్కి ఆడియన్స్ క్రియేట్ చేశానండి. ఇప్పుడు యూట్యూబ్ విజిటర్స్కి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ యూజర్స్, సో సెగ్మెంట్ నేమ్ ఐమ్ గివింగ్ లైక్ యూట్యూబ్ విజిటర్స్ అని ఇస్తున్నా నేను. దెన్ కస్టమర్ టైప్ మీ ఇష్టం అండి. సో ఎట్లా ఎవరిని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారని. సో బాస్కెట్ అబాండనర్స్ అంటే కార్ట్ పేజ్ వరకు వచ్చారు, కార్ట్లో ప్రోడక్ట్ యాడ్ చేశారు బట్ కొనలేదు, అబాండన్ చేసి వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. సో దోస్ ఆర్ కాల్డ్ బాస్కెట్ అబాండనర్స్. సో ఐ విల్ చూస్ సంథింగ్. సో ఇది మన రెఫరెన్స్ కోసం మాత్రమే. డిఫైన్ కస్టమర్ గ్రూప్స్ దట్ యూ కెన్ యూస్ ఫర్ ఫ్యూచర్ అక్విజిషన్స్. సో సెలెక్టెడ్ ఛానల్. సో నేను ఆల్రెడీ లింక్ అయిందండి, చూడండి ఇక్కడ క్లిక్ చేస్తూనే కనిపిస్తూ ఉంది, నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఇంక్లూడ్ పీపుల్ హు హ్యావ్ టేకెన్ ది ఫాలోయింగ్ యాక్షన్. సో ఎవరైతే వ్యూ ఎనీ వీడియో అంటే ఏదైనా పర్టికులర్ వీడియో చూసిన వాళ్ళకి యాడ్ చూపించండి, అలా మీరు యాడ్ ఆడియన్స్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యూ సర్టన్ వీడియోస్ అంటే టార్గెట్ ఓన్లీ యూజర్స్ హూ వాచ్డ్ ఏ స్పెసిఫిక్ వీడియో ఆర్ ఏ ప్లేలిస్ట్. సో స్పెసిఫిక్ వీడియోస్ కానీ ఏదైనా ప్లేలిస్ట్ విజిట్ చేసిన వారికి యాడ్ చూపించు. సో వ్యూ ఎనీ వీడియో యాజ్ యాడ్స్ అని పెట్టాడండి ఇక్కడ. అంటే సో మనం ఇంతకు ముందు ఏదైనా వీడియో యాడ్స్ కనుక రన్ చేస్తుంటే యాడ్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి చూపించు అని చెప్తున్నాడు అనమాట. హియర్ ఆల్సో ది సేమ్ థింగ్. సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఓకే. సో టార్గెట్ యూజర్స్ హూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి టార్గెట్ చేసి చూపియండి అని చెప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ సబ్స్క్రైబర్స్కి చూపించేది, మనం ఏదైనా పోస్ట్ చేస్తే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది కదా. వీ కెన్ ఆల్సో పోస్ట్ వాట్స్ గోయింగ్ ఆన్ డైరెక్ట్లీ ఆన్ యూట్యూబ్. ఇట్స్ ఓకే. విజిట్ ది ఛానల్ పేజ్. సో ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో, మన ఛానల్ని ఎక్స్ప్లోర్ చేశారు బట్ దే మే నాట్ హ్యావ్ సబ్స్క్రైబ్డ్. విజిట్ చేశారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఇది బెటర్ అనుకుంటా, ఇట్లాంటి వాళ్ళకి చూపించచ్చు. ఎవరైతే ఏదైనా వీడియో లైక్ చేశారో అండ్ దెన్ ఎనీ వీడియో టు ది ప్లేలిస్ట్. సో వాళ్ళు ఈ వీడియో నచ్చింది నేను తర్వాత చూస్తానని వాళ్ళ వాచ్ లిస్ట్కి కానీ వాళ్ళ ప్లేలిస్ట్కి కానీ యాడ్ చేసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా యాడ్ చూపించవచ్చు అనమాట మనం. నేను విజిట్ ది ఛానల్ పేజ్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ప్రీఫిల్ ఆప్షన్స్. సో కొత్త ఎంటీ లిస్టా పాస్ట్లోనా? ఐ విల్ చూస్ పాస్ట్. సో పాస్ట్ 30 days నుంచి వచ్చిన డేటా బేస్ చేసుకొని ఎవరైతే నా ఛానల్ విజిట్ చేశారో వాళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్తున్నా. అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యూట్యూబ్ విజిటర్స్, డన్. నా ఇప్పుడు రీమార్కెటింగ్ యాడ్ చేయాలంటే ఏ క్యాంపెయిన్ యూస్ చేస్తామండి? వీ కెన్ యూస్ Display. ఎస్ Yes. డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ ఆర్ వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్, Media ఏదైనా network. యూస్ Yeah. చేసుకోవచ్చండి. ఇందాక డిస్ప్లే నెట్వర్క్ చూపించా కదా, సో ఇప్పుడు వీడియో నెట్వర్క్ చూపిస్తాం అంతే. క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్ అండ్ దెన్ వీడియో. మీరు ఇక్కడ యునో, సో అగైన్ వీడియో యాడ్ అంటే చాలా టైప్స్ ఉంటాయని మీకు తెలుసండి. సో ఇన్ స్ట్రీమ్ వీడియో యాడ్స్, అవుట్ స్ట్రీమ్ వీడియో యాడ్స్, వీడియో డిస్కవరీ యాడ్స్, ఇలా చాలా ఫార్మాట్స్ ఉంటాయని యూనో. సో యూ కెన్ చూస్ ఎనీ వన్. సో వీడియో వ్యూస్, రీమార్కెటింగ్ అలా ఏదైనా పేరు పెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి. యూ కెన్ చూస్ ఎనీ యాడ్ ఫార్మాట్, సిపివి.
సో క్యాంపెయిన్ టోటల్లీ క్యాంపెయిన్కి నేను ఒక 2000 పెడదాం అనుకుంటున్నా. దెన్ ఎండ్ డేట్ సో ఒక 5 days అట్లా చూస్ చేసుకుంటున్నా. అండ్ దెన్ సో యునో సో లొకేషను ఈ లాంగ్వేజ్ ఇప్పుడంతా మ్యాటర్ కాదండి. ఎందుకంటే నా వెబ్సైట్ని ఎవరు ఆ, చూసారో, ఐ మీన్ దే హ్యావ్ కమ్ టు మై వెబ్సైట్ అండ్ దే హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ మై యూట్యూబ్ ఛానల్. సో అలాంటి వాళ్ళకి, ఆల్రెడీ ఎంగేజ్ అయిన వాళ్ళకి నా యాడ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో సో రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ రిలేటెడ్ వీడియోస్ ఓన్లీ మొబైల్లో మాత్రమే కనిపిస్తాయి. సో వీడియో యాడ్ కింద కనిపిస్తాయి, మీ యాడ్ కింద రిలేటెడ్ వీడియోస్ కనిపిస్తాయి. మీరు 5 వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం వీడియో యాడ్స్ క్లాస్లో చూసినాం. అండ్ దెన్ యాడ్ గ్రూప్ నేమ్ అండ్ ఆల్ యూ కెన్ గివ్. సో ఇప్పుడు ఆడియన్స్ కింద వీ కెన్ గివ్ ది ఆడియన్స్ నేమ్. సో వీడియో రీమార్కెటింగ్ అని ఇస్తున్నా. అండ్ దెన్ యువర్ డేటా, ఇక్కడ మనం బ్రౌజ్ చేస్తే యూట్యూబ్ విజిటర్స్ అని ఒకటి క్రియేట్ అయిపోయింది చూడండి. సింప్లీ చూస్ దాట్. ఓకే. అండ్ దెన్ యూ కెన్ హ్యాపీలీ డూ ది రెస్ట్ ఆఫ్ థింగ్. ఓకే. సో మీరు ఇంకా రిమైనింగ్ టార్గెటింగ్ అంతా కూడా చూస్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ విజిటర్స్కి ఈ లిస్ట్లో ఉండే వాళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్తున్నాను. ఈ లిస్ట్లో ఎంతమంది ఉన్నారండి కరెంట్గా? 0 ఉన్నారు. ఎందుకు? ఇప్పుడే కదా నేను క్రియేట్ చేసింది ఆడియన్స్. అండ్ నేను ఎట్లాంటి యాడ్ రన్ చేయలేదు. యాడ్స్ రన్ చేస్తుంటే దాంట్లో విజిటర్స్ అంతా రికార్డ్ అయితే ఇక్కడ చూపించేస్తున్నాయి. సో ఈ కన్వర్షన్ ట్రాకింగ్ కానీ రీమార్కెటింగ్ కానీ ఎప్పుడు వర్క్ అవుతుంది? మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసి దానికి కొంచెం మనీ పెట్టి లైవ్లో మనం యాడ్ రన్ చేస్తే ఆ డేటా అంతా కూడా కన్వర్షన్ ట్రాకింగ్ త్రూ మనం రికార్డ్ చేసుకొని ఆల్రెడీ మన వెబ్సైట్కి వచ్చిన వాళ్ళకి కానీ మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసిన వాళ్ళకి కానీ రీమార్కెటింగ్ త్రూ మళ్ళీ ఇంకో క్యాంపెయిన్ క్రియేట్ చేసి మనం యాడ్ చూపించచ్చు అనమాట. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. క్లియర్ టిల్? ఇది ఇంకా వేరే టార్గెటింగ్ ఏం అవసరం లేదండి. కీవర్డ్స్ కానీ టాపిక్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ మీరు కావాలి అంటే వాళ్ళు ఈ వీడియోస్ విజిట్ చేస్తే చూపియండి అలా చెప్పచ్చు. బట్ ఓకే. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో విజిటర్స్ తక్కువ మంది ఉంటారు. ఐ మీన్ మీరు వైడ్ రేంజ్ ఆఫ్ టార్గెటింగ్ చేయరు, దీంట్లో ఆల్రెడీ ఉండే వాళ్ళకే చూపిస్తున్నారు. సో ఇవంతా చూస్ చేసుకోకపోయినా కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు. సో ప్రాపర్గా మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఓకే. సో నా సింప్లీ ఐ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. సో కన్వర్షన్ అంటే ఒక విజిటర్ అనేవాడు మన వెబ్సైట్కి వెళ్ళి ఏదైనా వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే దాన్ని కన్వర్షన్ అంటాం. అది ఫామ్ ఫిలప్ కావచ్చు, డౌన్లోడింగ్ ఏ బ్రోచర్ కావచ్చు, మన బిజినెస్కి కాల్ చేయడం కావచ్చు, ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయడం కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. కన్వర్షన్ ట్రాకింగ్ అంటే మనం యాడ్స్ రన్ చేస్తున్నాము, ఎవరైనా విజిటర్ కానీ యూజర్ కానీ మన యాడ్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్లో ల్యాండ్ అయ్యాడు. మన వెబ్సైట్లో ల్యాండ్ అయిన తర్వాత అతను ఏమేం యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మన వెబ్సైట్లో అనేది ట్రాక్ చేయడమే కన్వర్షన్ ట్రాకింగ్. అందుకోసం మనం ఒక స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ అనేది పేస్ట్ చేస్తాం అన్నమాట మన వెబ్సైట్లో ఈ ట్రాక్ చేయడం కోసం. దాన్ని గూగుల్ ట్యాగ్ అంటాం గూగుల్ యాడ్స్లో అయితే. అదే ఇట్లాంటిదే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు కూడా మాట్లాడుకుంటామండి. మెటాలో దాన్ని మెటా పిక్సెల్ అంటాం. లింక్డ్ఇన్లో అయితే ఇన్సైట్ ట్యాగ్ అంటాం. అలా వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఆ ట్యాగ్, ఆ కోడ్ పేరు మారుతుంది కానీ ఫంక్షనాలిటీ అయితే మాత్రం అది. ఈ రీమార్కెటింగ్ అంటే ఏంటి? సో వి షో యాడ్స్ టు పీపుల్ హూ ఆల్రెడీ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ ఇంటరాక్టెడ్ విత్ అవర్ వెబ్సైట్ బట్ కన్వర్ట్ అవ్వలేదు. సో ఎవరైతే నా వెబ్సైట్ కానీ నా యాప్ని కానీ నా యూట్యూబ్ని కానీ విజిట్ చేశారో బట్ కన్వర్ట్ అవ్వలేదు, అలాంటి వాళ్ళకి మనం యాడ్ చూపించచ్చు. డన్. సో నా ఈ ప్రాసెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో స్టెప్స్ టు డూ కన్వర్షన్ ట్రాకింగ్ అండ్ రీమార్కెటింగ్. సో ఫస్ట్ మనం కన్వర్షన్ ట్రాకింగ్ అనేది సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ట్రాకింగ్ కోడ్ అనేది మన వెబ్సైట్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మనం కనుక లైవ్లో యాడ్స్ రన్ చేస్తే యూజర్ అనేవాడు మన వెబ్సైట్కి వెళ్ళి ఏమేమి చేస్తున్నాడో అంతా ట్రాక్ అవుతుంది. తర్వాత ఒక ఆడియన్స్ క్రియేట్ చేసి, కస్టమ్ ఆడియన్స్ కానీ రీమార్కెటింగ్ ఆడియన్స్ అని అంటాం దీన్ని, ఆడియన్స్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి రీమార్కెటింగ్ యాడ్ క్రియేట్ చేసి చూపిస్తాం. సో అది డిస్ప్లే నెట్వర్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, వీడియో నెట్వర్క్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు.
దిస్ ఈస్ హౌ వీ షుడ్ డూ రీమార్కెటింగ్. ఓకే, సో నా Yeah. I'll choose. I'll choose. So this is how remarketing works. ఒక యూజర్ అనేవాడు నా వెబ్సైట్కి వచ్చాడు. సో బట్ అతను ఎట్లాంటి వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చేయకుండా నా వెబ్సైట్ వదిలేసి వెళ్ళిపోయాడు. అతను నా Mm. వెబ్సైట్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంటర్నెట్లో ఎక్కడ బ్రౌజ్ చేస్తున్నా సరే అతనికి మనం మన యాడ్ చూపిస్తాము. అతను మన యాడ్ చూసి టెంప్ట్ అయ్యి మన సైట్కి మళ్ళీ వచ్చి ఆ యాక్షన్ అనేది కంప్లీట్ చేస్తాడు. ఇట్ కెన్ బి పర్చేజ్ ఆఫ్ ఫార్మ్ ఫిల్అప్ ఆర్ డౌన్లోడింగ్ బ్రోచర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దిస్ ఈజ్ ది యూస్ ఆఫ్ రీమార్కెటింగ్. సో ఇది మెయిన్ మోటివ్ ఆఫ్ రీమార్కెటింగ్ అన్నమాట.